ఈరోజు నేషనల్ బంధు పిలుపు మేరకు కార్మికుల సంబంధించి వాళ్ళ సపోర్ట్గా పిలుపు మేరకు దాదాపుగా నేషనల్ లెవెల్ ఉన్నటువంటి 25 కోట్ల కార్మికులు వాళ్ళ అనుబంధ సంస్థలు ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా మెయిన్ అసోసియేషన్ ఏఐటీసీ కానీ సిఐటి కానీ ఐఎన్టీసీ కానీ వివిధ సంఘాలు ఏకతాటిపైకి వచ్చినవి. అందులో మా ఎలక్ట్రిసిటీ సెక్టార్లో నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఆర్గనైజేషన్ ఒకటి ఉంది. దానికి అనుగుణంగా ప్రతి స్టేట్లో ఒక జాక్ ఉంది. వాళ్ళ పిలుపు మేరకు దాదాపు 27 లక్షల ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ నేషనల్ లెవెల్లో ఈరోజు జరగబోయేటువంటిది ఉందో వర్క్ బైకాట్ చేసి డిమాన్స్ట్రేషన్ లంచ్ అవర్ డిమాండ్ చేస్తున్నాము. దాని అనుగుణంగా మా ఒక స్టేట్ లెవెల్లో ఉన్నట్టు మొత్తం అన్ని అసోసియేషన్లు యూనియన్లు ఒక జాక్ పడ్డాయి. దాని అనుగుణంగా ఉమ్మడి జిల్లాలో ఈరోజు ప్రతి సర్కిల్ ఆఫీస్ దగ్గర, ప్రతి డివిజన్ ఆఫీస్లో, ప్రతి జనరేటింగ్ స్టేషన్లో ఈరోజు నిరసన కార్యక్రమాలు వర్క్ బైకాట్ చేసి అదేవిధంగా టోటల్గా లంచ్ అవర్ డిమాండ్ చేయడం జరిగింది. దీనికి టోటల్గా అందరూ ఈ ఉమ్మడి జిల్లాలో అన్ని సర్కిల్ జరుగుతున్నాయి. ఇప్పుడు మన దగ్గర మహబూబ్నగర్ జిల్లాలో కలిపి ఇక్కడ జరుగుతుంది మొత్తము. ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే ప్రైవేట్ ఏదో ఎలక్ట్రిసిటీ సెక్టార్ను ప్రైవేట్ సెక్టర్ చేయాలని ఆలోచించింది కేంద్ర ప్రభుత్వం. ముఖ్యంగా ఈరోజు ఉత్తరప్రదేశ్లో అక్కడ ఉన్న 5 డిస్కామ్లు ఉన్నాయి. దాంట్లో 2 డిస్కామ్లను ప్రైవేట్ చేయాలని అక్కడ నడుస్తుంది. మీకు కూడా తెలుసు, దాదాపు 7 నెలల నుంచి నడుస్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ని అరెస్ట్ చేయడం జరిగింది, యూనియన్ అరెస్ట్ చేయడం ఉంది. దానికి మద్దతుగా ఈరోజు ముందు డేట్ ప్రకటించి ఈరోజు మనం నిరసన కార్యక్రమం వాళ్ళకి చెప్తున్నాము. ముఖ్యంగా ఏంటంటే ఈ విధంగా ప్రైవేట్ సెక్టర్ అయిపోయిన తర్వాత ఏ విధంగా మనకు ఇప్పుడు కళ్ళగా చూస్తున్నాం. ఏదైతే బిఎస్ఎన్ఎల్ ఒక 20 ఏళ్ల కింద ఎటువంటి పరిస్థితి ఉన్నాయి, ఇప్పుడు ఏ విధంగా అయిందనేది ఎలక్ట్రిసిటీ సెక్టార్ కూడా కొన్ని వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ కానీ అక్కడ చేస్తే నెక్స్ట్ ముఖ్యంగా వినియోగదారులకు, రైతులకు కూడా ఎక్కువ రేట్లు ఎక్కబడుతుంది. సర్వీస్ అనేది ఉంటుంది. కాబట్టి దీన్ని సపోర్ట్ చేసుకుంటూ దీనికి మేము వ్యతిరేకిస్తూ అన్ని సంఘాల యూనియన్లు మొత్తం ఎగతాటికి వచ్చి మేము దీన్ని నిరసన కార్యక్రమం చేపడుతున్నాము. మళ్ళీ కూడా ఇంకేమైనా పిలుపు అక్కడ కానీ వాళ్ళు ఇట్లా కంటిన్యూ చేస్తే ఉత్తరప్రదేశ్లో ఏ పిలుపు అయినా వస్తే మాత్రం డెఫినెట్గా అన్ని ఈ విధంగా కార్యక్రమం జరుగుతాయని తెలియపరుచున్నారు.